गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ 29/10/2025 బుధవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారంగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు అష్ట సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకున్నది. ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమమునకు హాజరైన వారందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. మనం శుక్రుడి యొక్క స్థానాలకు సంబంధించిన శుక్రగ్రహ శిఖర స్థానానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నాం. శుక్రుని గురించి ఇప్పటి వరకు మంచి లక్షణములకు సంబంధించి చెప్పుకున్నాం. ఈరోజు ఆ మంచితో పాటు వారిలోని చెడు లక్షణముల గురించి కూడా వివరించుకుందాం. మంచే కాకుండా చెడు కూడా వారిలో దాగి ఉంటుంది. శుక్ర శిఖర స్థానము ఎరుపు రంగులో ఎక్కువ ఉబ్బెత్తుగా ఉండి వ్రేళ్ల 3వ పర్వము బొద్దుగా ఉంటే అసభ్యత, అశ్లీలత, వ్యభిచరించడం చోటు చేసుకుంటాయి. జంతువు వలె ప్రవర్తించడం ఉంటుంది. పుట్టింది అనుభవించడానికే అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. ఇతర మౌంట్స్కు వలె శుక్రునకు కూడా చక్కటి శీర్ష రేఖ ఉంటే హెడ్లైన్ చక్కటి ఫలితాలు ఉంటాయి. శీర్ష రేఖ సెల్ఫ్ కంట్రోల్ మరియు జడ్జిమెంట్లను తెలియజేస్తుంది. ప్రపంచ సుందరిగా సుస్మితా సేను ఎన్నుకొనడం మనమందరము టీవీలో వార్తాపత్రికలలో చూసాము. 94లో ప్రపంచ సుందరిగా సుస్మితా సేన్ని ఎన్నుకోవటం జరిగింది. అందుకని ఆ సందర్భాన్ని ఆమె ఇది చెప్పడం జరిగింది. అప్పుడు అయితే ఫైనల్స్ లో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఆమెను ప్రపంచ సుందరిగా నిలబెట్టింది. ఆ సమాధానమే శుక్ర శిఖర స్థానము ద్వారా తెలియబడే ముఖ్య లక్షణం. ఇట్లా మన చుట్టూ ఏం జరుగుతున్నాయో అవి కూడా మనం దీంట్లోకి తీసుకుని దానికి దీనికి సమన్వయించుకోవటం చేయాలి. ఆమె ఏం సమాధానం చెప్పిందంటే, ఈ విధంగా మానవాళి పట్ల ప్రేమ, ఆదరణ, అపేక్షలు చూపిస్తూ అంటే తల్లి ప్రేమ అన్నది చెప్పడం జరిగింది.
అందువల్ల అంటే మిగతా ఆస్పెక్ట్స్ కూడా చూస్తూ ఈ చిట్ట చివరగా ఈ ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకి సమాధానం కీలకం అన్నమాట. ప్రపంచ సుందరిగా ఫస్ట్ ప్లేస్‌లో రావటానికి. ఇది శుక్ర శిఖర స్థానం అంటే తల్లి ప్రేమకు సంబంధించింది కాదు. అంటే స్త్రీ పురుష మధ్య కామాకర్షణే కాకుండా ఈ విధంగా మానవాళి పట్ల ప్రేమ, ఆదరణ, అపేక్షలు చూపిస్తూ, కష్టాలలో ఉన్న వారిని ఓదారుస్తూ, ఇతరులను తన వైపుకి ఆకర్షించుకుంటూ, అధిక మంచి లక్షణములతో, తక్కువ చెడు లక్షణములతో ఉన్న శుక్రునితో ఇప్పటి వరకు ఆనందంగా మాట్లాడాను. ఇక్కడతో 7 గ్రహ శిఖర స్థానములు అంటే 7 మౌంట్స్ ఒక్కొక్క మౌంట్‌కు సంబంధించి ఏ ఏ లక్షణములు కలిగి ఉంటారో తెలుసుకుందాం. ఆ గ్రహ లక్షణములను చేతి ఆకారమునకు సంబంధించి 16 అంశములతో ఎలా జత చేసి పరిశీలించాలో కూడా మీరు, నేను కలిసి కొంతవరకు నేర్చుకున్నాము. నేర్చుకునే వాళ్ళు మాత్రమే ఈ తరగతి గదిలో ఉన్నారు. నేర్పేవారు బెన్హామ్. మనలను ద్రోణుడు వలె ఆశీర్వదిస్తుంటే ఏకలవ్యుడి పద్ధతిలో విద్యను నేర్చుకుంటున్నాం. ఏకలవ్యుడు అనేటప్పటికల్లా బొటనవేలు పోయే ప్రమాదం ఉంది కదా అని మీరు అనవచ్చు. కానీ ఆ ప్రమాదం ఉండకపోవచ్చు. ఎందుకంటే విద్యను మన గొప్పతనమును తెలపడానికి కాక, మనలో ఉన్న లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి, అలాగే అడిగిన వారికి వారి పురోభివృద్ధికి సూచనలు ఇవ్వడానికి, అది కూడా వారి నుండి ఏమి ఆశించకుండా విద్యను ఉపయోగించాలి అనే సదుద్దేశ్యంతో నేర్చుకుంటున్నాము కాబట్టి. కాబట్టి ఆ ప్రమాదం లేదు. ఇప్పుడు ఏకలవ్యుడికి ఎందుకు బొటనవేలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది? భవిష్యత్తులో యుద్ధం అనివార్యం. తప్పనిసరిగా జరుగుతుంది. ఆ యుద్ధంలో వీళ్ళందరూ ఎటువైపు ఉంటారు? దుర్యోధనుడి వైపు ఉంటారు. కాబట్టి వీడు అర్జునుడి కన్నా గొప్ప విలుకాడయ్యేటట్టుగా ఉన్నాడు. అర్జునుడు వీడిని ఓడించడం చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడొచ్చు. అందుకనే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇతని దగ్గర ఆ బొటనవేలుని తీసుకోవటం జరిగింది. మనం అట్లాగా చెడు వైపుకి వెళ్ళకుండా మనం మన చుట్టూ ఉన్న వారికి తోడ్పడడం కోసం, చక్కటి సూచనలు ఇవ్వడం కోసం, వాళ్ళ పురోభివృద్ధికి వాళ్ళు సుఖ సంతోషాలతో మెలగటం కోసం మనం ఇది నేర్చుకుంటున్నాం కాబట్టి. ఒక్కసారి 7 మౌంట్స్ యొక్క ముఖ్య లక్షణాలను గురించి సంక్షిప్తముగా చెప్పుకుందాం. గురుడు జూపిటేరియన్, ఉన్నత స్థితికి వెళ్ళాలనే కోరిక, నాయకత్వం వహించగలగడం, మతము పట్ల భక్తి, పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యత, ప్రకృతిని ప్రేమించడం మొదలైన లక్షణములను గమనించాం. 2 శని సాటర్నియన్, నిదానము, విచారము, దుఃఖము, మూఢభక్తి, సమంగా ఉండడం అనే లక్షణములను చూశాము. చెడు వైపు ఉన్న వారిలో మానవ జాతిపై గల ద్వేషంతో నేరస్తుడిగా మారడం గమనించాము. 3 సూర్యుడు. అలాగే ఈ సాటర్నియన్ మంచి వారితో మంచి వైపు ఉన్నవాళ్ళు మానవ జాతిపై గల ద్వేషంతో కాకుండా మానవ జాతిపై గల ప్రేమతో వాళ్ళకి సేవ చేయటం. ఉదాహరణ మనకు అబ్రహం లింకన్, పూర్తిగా సాటర్నియన్ ఆయన. ఆ ముఖ కవళికలు కానీ, ఆ ఎత్తు కానీ, సన్నడ గడకరలాగా ఉండడం కానీ, మొత్తం శనికి సంబంధించిన వ్యక్తిగా ఉంటాడు ఆయన. కానీ ఆయన వల్ల ఎంతో మేలు జరిగింది దేశానికి, దేశ ప్రజలకి. అట్లా మంచి వైపు ఉంటే అలాగా జరుగుతుంది. చెడు వైపు ఉంటే మరి నేరస్తుడిగా మారటం ఉంటుంది. 3 సూర్యుడు అపోలోనియన్, వైభవంగా జీవించడం, కళల పట్ల అభిరుచి, సౌందర్యమును ఆరాధించడం, ధైర్యంతో దూసుకుపోవడం, సంతోషము, విజయ పరంపరలతో పాటు చెడువైపు ఉన్న వారిలో అహంకారం, హోమియోపతికి సంబంధించిన ప్లాటినా అనే మందు లక్షణం అది.
అంటే తనే గొప్పవాడు. అక్కడ ఒక 10 మంది ఉంటే, ఆ 10 మందిలో తను గొప్పవాడు. ఆ మిగతా వాళ్ళందరూ తక్కువ వాళ్ళు అన్న భావన ఉంటుంది. జోదగాడుగా, పందెగాడుగా ఎలా ఉంటాడో చూసాం. 4 బుధుడు, మెర్కురియన్. వీరితో మాట్లాడినప్పుడు ఆయనకు గల బుద్ధి సూక్ష్మత, కష్టపడి పనిచేయడం, త్వరితంగా నిర్ణయం తీసుకోవడం, ఇతరులను క్షణంలో అంచనా వేయగలగడం, వ్యాపారంలో రాణింపు, పెద్ద పెద్ద ప్రణాళికల గురించి ప్లాన్ చేయడం చూసాం. అదే కొంత చెడు వైపు ఉన్నప్పుడు సరదాగా మోసం చేయడం కూడా చూసాం. అంటే హోటల్‌కి వెళ్ళి అక్కడ టేబుల్ మీద ఉన్న స్పూనో, ఓ చిన్న గిన్నె ఏదో ఒకటి కోటు జేబులో యేసుకొని బయటకొస్తాడు. అట్లాగుంటుంది. ఇక 5 కుజుడు, మార్టియన్. వీరిలో 3 విభాగముల వారు ఉంటారని, వారు అధోకుజ గ్రహ శిఖర స్థానం, లోయర్ మార్స్ మౌంట్, కలయబడే స్వభావం వాళ్ళది. ఉచ్చ కుజ గ్రహ శిఖర స్థానం, అప్పర్ మార్స్ మౌంట్, ఎదిరించడం వీళ్ళ యొక్క లక్షణం. సమతల కుజగ్రహ శిఖర స్థానం, ప్లైన్ ఆఫ్ మార్స్ మౌంట్, పోరాడే స్వభావం గలవారు అని తెలుసుకున్నాము. అంటే ఇక్కడ పోరాడే స్వభావం, అక్కడ కలియబడే స్వభావం, ఆ రెండిటికి తేడా. పోరాడే స్వభావం అంటే అవసరాన్ని బట్టి, ఎవరికన్నా ఆపద వస్తుంది ఒకళ్ళ వల్ల, అప్పుడు వాళ్ళ మీద పోరాటానికి సిద్ధమవుతాడు, రక్షించడానికి. వీడేమో తనని గొప్పవాడినిగా చేయటం కోసం, తను గొప్పవాడని అన్నట్టుగా ఉండటం కోసం అవతల వాడి మీద కలయబట్టం, లేకపోతే పోట్లాటకి సిద్ధంగా ఉండడం, ఇలా జరుగుతుంటుంది. ఇక 6 చంద్రుడు, లునేరియన్. వీరికి గల ఊహాశక్తిని, కల్పనా శక్తిని చూశాము. నెప్ట్యూన్ గ్రహం నుండి దేవతల సమూహం సూర్యకాంతి ద్వారా నేరుగా భూమి మీదకు జీవశక్తి రూపంలో ప్రసారం అవుతుండగా, ఒక భాగము చంద్రుడి మీద ప్రతిఫలించి అచ్చట నుండి భూమికి ప్రసారం అవుతున్న కిరణముల ద్వారా పితృదేవతలు భూమిపై రూపములు ఏర్పాటొకటకు కారణమవుతున్నాయి. ఈ విధంగా రూపము, జీవములలో ఒకటైన రూపము ఏర్పడడానికి కారణభూతమవుతున్నది. 7 శుక్రుడు, వేనసియన్. వీరిలోని మానవాళి పట్ల మాతృప్రేమ, దయ, జాలి, కామభావములు, అందముగా అలంకరించుకొనడం, సంగీతం, కళలు అంటే ఇష్టపడటం చూశాము. ఇది 3 అధ్యాయములతో అలరారే అష్ట సాముద్రిక తత్వశాస్త్రంలోని ద్వితీయ అధ్యాయం సంపూర్ణం. ముందేమో అరచేయ ఆకారం చూశాము, తర్వాత గ్రహ శిఖర స్థానాలు చూశాము. ఇక తర్వాత హస్తరేఖలు. రేఖల గురించి పామిస్ట్రీని ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్ 3 అధ్యాయములుగా విభజించుకున్నాం. అంటే మన సౌకర్యం కోసం, మనం అర్థం చేసుకోవడానికి. 1 చేతి ఆకారము 16 అంశాలు పరిశీలించాం. 2 మౌంట్ టైప్స్ అంటే గ్రహ శిఖర స్థానాలు, 7 మౌంట్స్ రకములు తెలుసుకున్నాము. 3 లైన్స్, హస్తరేఖలు. ఇప్పుడు చేయి చూడగానే మన కంటికి కనపడే భాగాలు అయిన లైన్స్ ఏమి తెలియజేస్తున్నాయో పరిశీలిద్దాం. అంటే ఇప్పటి వరకు మనకి అంత చూడంగానే కనపడకుండా రహస్యంగా ఉన్నట్టుగా ఉన్న విషయాల గురించి చెప్పుకున్నాం. మౌంట్ వెంటనే మనకి అంతగా గమనికలోకి రాదు. అరచేయ ఆకారం అంతగా గమనికలోకి రాదు. కానీ రేఖలు మాత్రం వెంటనే మనకి ఆ 3 ప్రధానమైన రేఖలు, ఇంకో 3 నిలువు రేఖలు ఉంటాయి. అవి ఇట్లా రేఖలు వెంటనే మనకి గమనికలోకి వస్తాయి. రేఖల మీదకి వెళ్తుంది మన మనస్సు. కానీ ఈ రేఖలు మీద మనం రేఖలు ఏంటి? దారులు.
మనం ఏదైనా ప్రయాణం చేయాలంటే దారి ఉండాలి, మార్గం కావాలి మనకి, రహదారి కావాలి మనకి. ఆ రహదారులే ఈ రేఖలు. ఈ రేఖల గుండా మన జీవనయానం సాగుతూ ఉంటుంది. మొత్తం 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు మన ఆయుర్దాయం మొత్తం ఏ విధంగా సాగుతూ ఉంటుందో ఈ రేఖలు మనకి తెలియజేస్తుంటుంది, ఆ రేఖల ద్వారా. అయితే రేఖలు నేరుగా అదొక్కటే చెప్పలేదు. రోడ్డు దారి చూపించగలదు గాని, ఆ దారిలో వెళ్ళేవాడెవడు? ఏ వాహనం మీద వెళ్తున్నాడు? దాన్ని బట్టి కదా వాడి యొక్క లక్ష్యాన్ని చేరటం అనేది, గమ్యస్థానం చేరటం అనేది. రోడ్డు మీద వెళ్తున్నామంటే అర్థం ఏంటి? మనం ఉన్న చోట నుంచి ఇంకొక చోటుకి బయలుదేరాం. అంటే ఉన్న చోటు నుంచి ఉన్నత స్థానానికి, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళటం కోసం మనం బయలుదేరాము. అంటే ఇప్పటి వరకు మనం ఎంత వికాసం చెందాము పరిణామంలో, అక్కడి నుంచి మరింత మెరుగ్గా అవటం కోసం, మరింత వికాసం చెందడం కోసం ఇప్పుడు ప్రయాణం మొదలైంది ఈ జన్మకి సంబంధించి. అది మనకి హస్తరేఖల్లో తెలుస్తుంది. ఈ ప్రయాణం ఎలా సాగుతుందో, గతుకుల రోడ్లో నెమ్మదిగా వెళ్తుందా, లేకపోతే నేషనల్ హైవేలో 150 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందా అనేది ఇది దారి చెప్తుంది, ఈ మార్గం రేఖ. కానీ ఎవడెళ్తున్నాడు, దేని మీద వెళ్తున్నాడు, దాన్ని బట్టి కదా ఇది మన ప్రయాణం చేసేవాడు. అలాగే వాడు ఏ వాహనం ద్వారా అతను వెళ్తున్నాడు, ఏ వాహనంలో అతను వెళ్తున్నాడు, ఆ వాహనం, ఈ రెండింటి మీద ఆధారపడి ఈ రేఖల ద్వారా ప్రయాణం చేయటం ఉంటుంది. ఇది ఈ మూడింటికి విషయం. ఇప్పుడు అరచేయి ఆకారం వచ్చేసి మన వాహనం. అట్లాగే మనం ఏంటి, అసలు మన స్వభావం ఏంటి, మనం ఏ పద్ధతిలో ఈ ఎవల్యూషన్లో, ఈ పరిణామంలో ముందుకు వెళుతూ ఉన్నాం. ఎందుకంటే మనం 7 విభాగాలకి సంబంధించిన వాళ్ళం. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క విభాగానికి. మనం అణువుగా ఉన్నప్పుడే, సృష్టి ప్రారంభంలోనే 7 విభాగాలుగా విడదీయటం జరిగింది. అక్కడ ఏ విభాగానికి మనం చెంది ఉంటాము, ఒక అణువు దగ్గర మనం జీవితాన్ని ప్రారంభించాం. ఇప్పుడు మానవ వర్గంలోకి వచ్చి మానవుడిగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఒక అణువు, అంటే సృష్టి ప్రారంభంలో, సృష్టి ఇంకా ప్రారంభం కాలేదు, ప్రారంభం కాబోతుంది. ఆ సమయంలో లోకాలు తయారవుతున్నాయి. ఆ లోకాలు తయారైనప్పుడు అణువులతో కూడుకుని ఉంది. ఒక్కొక్క లోకానికి సంబంధించి ఆయా లోకాల అణువులకి సంబంధించిన అణువులతో. అయితే ఆ అణువు దగ్గరే 7 రకాల విభాగాలు. ఆ 7 విభాగాల్లో ఒక విభాగానికి మనం చెంది ఉంటాం. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క విభాగానికి, ఒకే విభాగానికి చెంది ఉండొచ్చు, లేకపోతే వేరు వేరు విభాగాలకి చెందిన వాళ్ళము ఇక్కడ కలిసి ఉండొచ్చు. ఇక్కడ మనం ఇక ఆ విభాగంలోనే మనం వెళుతూ ఉంటాం. ఒక విభాగంలో బయలుదేరిన వాళ్ళము ఇది బాగోలేదు, మళ్ళీ వేరే విభాగానికి వెళ్దాంలే అని చెప్పి అట్లా విభాగాలు మార్చుకునే పరిస్థితి లేదు సృష్టిలో. అతను, అంటే మనం ఎట్లాగైతే కేంద్రం నుంచి పరిధికి ఒక వృత్తం ఉంది. వృత్తంలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? 360 డిగ్రీలు. కేంద్రం నుంచి గీతలు గీసుకుంటే మనకి పరిధి మీదకి గీత గీస్తే అవి 360 డిగ్రీలు మనకి చూపిస్తుంది. 360 డిగ్రీలు. ఇంకా మనకి విభాగాలు చేసుకోవచ్చు. మనం దాని వరకు చెప్పుకుందాం. ఆ 360 ఎట్లాగా? కేంద్రం నుంచి పరిధి మీదకు ఒక గీత, ఇంకొక గీత,
కేంద్రంలో కేంద్రంలో ఒక చోట నుంచే బయలుదేరుతున్నాయి గీతలన్నీ. కానీ పరిధి మీదకి వచ్చేటప్పుడు కల్లా ఏ గీతకి ఆ గీత సపరేట్‌గా ఉండిపోయింది. 360 గీతలు వచ్చేసినాయి మనకి. ప్రారంభం మూలం మాత్రం ఒక్క చోటే. పరిధి మీదకి వచ్చేటప్పటికల్లా వేరు వేరుగా అయిపోయింది. అట్లా మనం ఈ సృష్టికి పూర్వం, ఇంకా సృష్టి సృష్టింపబడక ముందు ఆ ఏకత్వంతో ఉన్నాం మనం. ఏకత్వంలో ఉన్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆ కేంద్రం నుంచి పరిధికేసి వస్తున్నప్పుడు మన గీత ఒకటే అంతే. ఇంకా ఆ గీత పక్క గీతతో సంబంధం లేదు గదా! అట్లా 360 గీతలు అలా ఉన్నాయి. ఆ 360 గీతలు ఏ గీతకి ఆ గీతే. ఎట్లాగైతే వృత్తంలో అలాగా ఉంటుందో, అట్లాగే మనది గూడా ఏ విభాగానికి చెందిన వాళ్ళము ప్రారంభంలో, మూలంలో, ఇంకా ఆ విభాగమే మళ్ళీ అక్కడ చేరేదాకా, మళ్ళీ కేంద్రానికి చేరేదాకా ఇప్పుడు మనం పరిధి మీదకొచ్చేసాం. ఈ పరిధి మీద నుంచి మళ్ళీ కేంద్రానికెళ్ళాలి అంటే దారేది? వచ్చిన దారే. మనం ఏ దారిలో వచ్చామో పరిధి మీదకి, కేంద్రం నుంచి, అదే దారిలో మళ్ళీ వెనక్కి రావటం. అందుకని అట్లా దానికోసం ఒక విభాగానికి కేటాయించబడ్డాం మనం. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క రకమైన విభాగానికి. సో, ఆ విభాగంలోనే మనం అణువు నుంచి మొదలుపెట్టుకుని ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్‌డమ్ దాకా వచ్చి, ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్‌డమ్, సౌరాత్మ వరకు, చంద్రాత్మ వరకు, ఖనిజ వర్గు. ఖనిజ వర్గులో గూడా మళ్ళీ 7 విభాగాలు. ఎవడికి వాడిదే. మనం దేనికి సంబంధించిన వాళ్ళమో, ఏ విభాగానికి, ఆ ఖనిజ వర్గులో ఆ విభాగానికి సంబంధించి, ఆ ఖనిజ వర్గులో మనం పరిణామంలో అభివృద్ధి చెందుతూ ఉంటాం. అట్లా వృక్ష వర్గు. అక్కడ 7 రకాలు. మన రకానికి సంబంధించి మనం ఆ వృక్ష వర్గులో కూడా జంతు వర్గు. అక్కడ కూడా అంతే. మనం ఏ విభాగానికి మొట్టమొదటగా పెట్టబ ఆ పేరు పెట్టబడ్డాము. ఆ పేరు పెట్టబడుతుందో, ఏ విభాగానికి మనం చెంది ఉంటామో, ఆ విభాగంలోనే మనం అభివృద్ధి చెందుతూ వెళ్తుంటాం. ఇప్పుడు మనం మన వంశావళి అనే మన రూట్స్, మన యొక్క మూలాలు చూసుకుంటే ఎక్కడో బయలుదేరాం. మన జగన్మాత పితలు అందరికీ కలిపి అది కేంద్రం. అక్కడ బయలుదేరి ఇంకా అక్కడి నుంచి మనం మన గోత్రము, మన వంశము, ఇట్లా ఏదైతే మన ఋషులు ఇలాగ చెప్పుకుంటూ ఉంటాం గదా! అది ఎవరిది వాళ్ళదే గదా! ఆ వంశానికి సంబంధించే మనం వస్తూ ఉంటాం. ఆ కుటుంబంలో పుడుతూ, ఆ కుటుంబానికి సంబంధించిన గోత్రము, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ వంశానికి సంబంధించినటువంటి విషయాలతో మనం వెళ్తూ ఉంటాం. అట్లా ఒకదానికి ఒక వంశానికి సంబంధించి కాకుండా మళ్ళీ ఇంకొక జన్మలో ఇంకొక దాంట్లోకి వెళ్ళటం అనేది జరగదు. ఇట్లాగా ఆ 7 విభాగాలు ఏదైతే ఉందో, ఆ 7 విభాగాల్లో ఏ విభాగానికి సంబంధించున్నామో దానికి సంబంధించే మనం ఇప్పుడు మానవ వర్గంలో కూడా ఆ విభాగంలో మనము పరిణామంలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఆ విభాగం ఏదో మనకి ఈ మౌంట్స్ ద్వారా తెలుస్తుంది. ఏ మౌంట్‌కి సంబంధించినుంటే ఆ విభాగంలో ఆ విభాగానికి మనం సంబంధించిన వాళ్ళము అని అర్థం. ఆ విభాగం ద్వారానే మనం మళ్ళీ ఏకత్వానికి వెళ్ళటం. ఇట్లా ఈ మూడిటి యొక్క కలయిక ద్వారా ప్రయాణం. ఈ మొత్తం ఏంటి సృష్టి అంటే ఏంటి? ప్రయాణం. పిల్గ్రిమేజ్ తీర్థయాత్ర. సృష్టి అంటే ఏంటి? తీర్థయాత్ర.
తీర్థయాత్ర అంటే తీర్థము అంటే దైవం ఉండే చోటు అన్నట్టుగా మనం ప్రత్యేకంగా అట్లా పెట్టుకున్నాము. ఒక పవిత్రమైన ప్రదేశం. దాన్ని దర్శించడానికి, ఆ దైవాన్ని దర్శించడానికి యాత్ర చేస్తున్నాం. తీర్థయాత్ర. అట్లా మనం ఒక పిల్గ్రిమేజ్ మనది. మన ప్రయాణము పిల్గ్రిమేజ్. మనం తీర్థయాత్రికులం. తీర్థయాత్ర చేస్తూ ఉన్నవాళ్ళము. అనేక జన్మలుగా ఆ ప్రయాణంలా కొనసాగుతూ ఉంది. మనం ఏ విభాగానికి సంబంధించిన వాళ్ళమంటే, ఏ మౌంట్‌కి సంబంధించిన వాళ్ళమని దీంట్లోకొస్తుంది మనకి. హస్త సముద్రంలోకొచ్చేటప్పటికల్లా ఏ మౌంట్‌కి సంబంధించిన వాడు. కాబట్టి మనం అణువు దగ్గర మొదలుపెట్టింది ఏదైతే ఉందో, అది ఆ మౌంట్‌కి సంబంధించిందిగానే వస్తూ ఉన్నాం అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఇక మిగతాయి మనకి తోడ్పడటానికి కొంచెం అటు ఇటుగా మార్పులు, చేర్పులు ఉండొచ్చు గానీ, మన అసలైన విభాగం ఏదైతే ఉందో, మనం ఏ గ్రహ శిఖర స్థానానికి చెంది ఉన్నామో అణువు దగ్గర, ఇంకా దానికి సంబంధంగానే అలాగా కంటిన్యూగా వచ్చేస్తూ ఉన్నాము. అందువల్ల ఆ గ్రహ శిఖర స్థానమే ప్రిడామినెంట్‌గా ఉంటుంది మనకు. ఎవరికి సంబంధించింది వాళ్ళకి. అట్లా ఈ 7 విభాగాలు కూడా దీన్ని సంబంధించి ఇది గూడా మనం దీనికి కలుపుకోవాలి. ఈ జ్ఞానాన్ని. అంటే 7 విభాగాలకి చెందిన వాళ్ళము. ఆ ఏ విభాగానికి మనము చెంది ఉన్నామో, ఆ విభాగానికి సంబంధించిన మౌంట్ ప్రిడామినెంట్‌గా ఉంటుంది. వాడిని సాటర్నియన్ అనో, లేతే జూపిటేరియన్ అనో అలాగా పిలుస్తాము. ఇప్పుడు చెయ్యి చూడగానే మన కంటికి కనపడే భాగాలు అయిన లైన్స్ ఏమి తెలియచేస్తున్నాయో పరిశీలిద్దాం. ఇంతవరకు మైండ్‌లో కదిలే ప్రతి ఆలోచన చేతిపై రికార్డ్ అవుతుందని అనుకున్నాం కదా! అలాగే మానసికంగా మార్పు వచ్చినప్పుడు, ఆ మార్పు ద్వారా అతని యొక్క స్వభావము, గుణములలో మార్పు రావడం, ఆ మార్పు చేతిలో మారడం జరుగుతున్నది. ఆరోగ్య స్థితిలో మార్పు కలిగిన సందర్భంలో కూడా ఆ మార్పు చేతిలో చూస్తున్నాం. అలాగే కొన్ని సంఘటనలు అతని మనస్సుపై అధిక ప్రభావంను చూపించినప్పుడు, అవి కూడా చేతిలో రికార్డు కాబడడం గమనించాం. అందువల్ల చేయి ఆకారము, చేతిలోని మౌంట్సు, రేఖలు మైండ్ యొక్క ప్రతిబింబము మాత్రమే. ఇదంతా రికార్డ్ అయ్యి ఎలాగైతే మనకి సీటీ స్కాన్ తీయించినప్పుడు ఆ రిపోర్టు, ఎక్స్‌రే రిపోర్టు, స్కాన్ రిపోర్టు ఎలాగైతే మనకి సంబంధించింది మన ఎదురుగా ఉందో, అట్లా ఈ అరచెయ్యి ఆకారము, మౌంట్సు, రేఖలు దేని యొక్క ప్రతిబింబము? అంటే మన యొక్క ప్రతిబింబం. ఇక్కడ మైండ్ అనే పేరుతో పెట్టాం అక్కడ. మైండ్ యొక్క ప్రతిబింబం అని. ఆ మైండ్ ఎవరిదో వాడి యొక్క ప్రతిబింబం అది. అలాగే అదే మైండ్ చేయి, చేతిలోని మౌంట్సు, రేఖలను పుట్టించగలదని, తన అధీనంలో ఉంచుకొనగలదని, అలాగే వాటిలో మార్పులు కూడా చేయగలదని మనం చెప్పుకోవచ్చు. మరి అదే గదా రికార్డ్ జేస్తుంది. ఆ రికార్డ్ జేస్తుంది గాబట్టి, ఆ రికార్డ్ జేసే వాళ్ళ ద్వారానే మార్పులకి సంబంధించి అట్లా. కాబట్టి అలాగే వాటిలో మార్పు కూడా చేయగలదని మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మనం వచ్చే ఆదివారం నాడు చెప్పుకుందాం. అంటే ఇంకా అయితే ఇదంతా జరిగిపోయిన దాన్ని గురించి, ప్రస్తుతం గురించి మాత్రమే చెప్పగలుగుతుంది. మరి జరగబోయేది ఎలా తెలుస్తుంది? మనం జ్యోతిషమైన, అష్ట సాముద్రికమైన ప్రధానంగా మనం ఎందుకు ఆ శాస్త్రాల దగ్గరికెళ్తున్నాం? భవిష్యత్తు జరగబోయేది. అది చెప్పగలుగుతుంది గాబట్టి.
దాన్ని తెలుసుకుందాము అనే ఉత్సుకతతో మనం వెళ్తున్నాం. మరి భవిష్యత్తు ఎలా తెలుస్తుంది? రికార్డ్ అవ్వడం అంటే ఎప్పుడు రికార్డ్ అవుతున్నాయండి అని అన్నాము. అంటే అంతకుముందు జరిగినయి తెలుస్తాయి మనకి. ప్రస్తుతం జరుగుతున్నది తెలుస్తుంది మనకి. రాబోయేది, రాబోయేది రికార్డ్ అవ్వట్లేదు కదా ఇక్కడ. మనకు అరచేతిలో రికార్డ్ అయితేగా మనకి రాబోయేది కూడా రికార్డ్ అవుతుందండి అనంటే, అప్పుడు మనం ఆ రాబోయే దానికి సంబంధించి మనం గూడా చెప్పుకోవచ్చు అని అనొచ్చు. మరి ఏంటి? అది ఎలాగా తెలుస్తుంది? మరి జరగబోయేది ఎలా తెలుస్తుంది? ఆ విషయాన్ని మనం సోమవారం నాడు, ఆదివారం నాడు, వచ్చే ఆదివారం నాడు చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ. ఇది కాశీ విశ్వేశ్వరుడికి సమర్పయామి. ఓకే, భోజనం అయిపోయిందిగా, ఇక పడుకోవటమేనా? పడుకోవటమే. మధ్యాహ్నం నా కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చాను. శాస్త్రి గారు అలా ఆవిడని. కాలభైరవ దేవాలయం రేపటి నుంచా మొదలు? ముందు ఆయన పర్మిషన్ ఇస్తేగా కాశీలో రేపటి నుంచి, రేపు రేపు ఉదయం నుంచి. రేపు 9 నుంచి సార్, 8 to 9 ఇది భారత సమాజ్ పూజ. రిజిస్ట్రేషన్ ఉంటుందిగా ముందు. 8 to 9 బ్రేక్ఫాస్ట్, 9 నుంచి కార్యక్రమాలు 5 వరకు సాయంత్రం. అట్లాగా. ఇదిలో 1 నుంచి 2:45 దాకా ఇది లంచ్ బ్రేక్, రెస్ట్. అట్లా మళ్ళీ రూమ్ కి వెళ్ళడానికి దగ్గరేనా? దాకా లంచ్ బ్రేక్ అయితే, లంచ్ అయిన తర్వాత అది రూమ్ కి వెళ్ళొచ్చా? మొత్తం ఇక్కడ కాంపౌండ్ లోనేగా. అయితే ఇంకే అదే లెడ్ బెటర్ చాంబ ఎల్బిసి లాగానే ఇక్కడ. అంతే. ఇది సూర్యభవనం బాగానే ఉంది. అది 3,200 ఇది యాక్చువల్ గా.